పరిశుద్ధ గ్రంథంలో క్రమాలు మనిషికి చాలా అవసరం. క్రమాలు అనుసరించి క్రమముగా భోజనము చేస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది. వైద్యులు, డాక్టర్లు చెప్తారు, క్రమముగా భోజనం చేయకపోతే కొంతమంది ఎప్పుడంటే ఎప్పుడు భోజనం చేస్తారు. క్రమముగా భోజనం చేయకపోతే గ్యాస్ట్రిక్ వస్తుంది. క్రమముగా నీళ్లు తాగకపోతే కిడ్నీలో రాళ్ళు పడతాయి. క్రమం లేకపోతే అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి. ఒక పొలాన్ని సేద్యం చేస్తే క్రమముగా సేద్యం చేస్తాం. మంచి సేద్యగాడని ఎవరిని అంటారు? విత్తనం వేసేటప్పుడు విత్తనం వేస్తారు. అది మొలిచిన తర్వాత దాని సాళ్ళు చక్కగా కనపడతాయి. చూసి త్రోవలో పోయే వారందరూ విత్తనం వేసింది ఎవర్రా, సేద్యం చేసింది ఎవర్రా, మనగాడరా, పాలెగాడరా అంటారు. క్రమముగా వేస్తారు. విత్తనాలు నాటేవారు కూడా చక్కగా నాటుతారు. క్రమం ఉంటే ఆ పంటకు సాళ్ళు కూడా క్రమం ఉన్నాయనుకోండి, నీళ్లు కూడా క్రమంగా పారుతాయి. క్రమము లేకుండా ఇష్టానుసారంగా పొలంలో విత్తనాలు వేస్తే నీళ్లు సరిగా పొలం పారదు. ఒక చోట పారుతుంది, ఒక చోట పారదు, ఒక చోట ఎండిపోతుంది, ఒక చోట బాగా ఉంటుంది. ఇల్లు కట్టేవారు కూడా క్రమం. ఇల్లు కట్టేవారు గోడను చాలా చక్కగా, ఎవర్రా కట్టింది, కట్టడాన్ని చూసి అంటారు. కట్టే ప్రతి మనిషి క్రమంగా రాయి మీద రాయి ఉందా లేదా, మాటికి గుండేసి చూస్తాడు. క్రమంగా కట్టిన వ్యక్తి షబాష్, చాలా బాగుంది అనుకుంటాం, అంటాం కూడా. అలాగే క్రమముగా జీవిస్తే ఆత్మీయ జీవితంలో మనకెన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. క్రమమైన జీవితము జీవిస్తే దేవుడు చాలా ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎందుకంటే మన దేవుడు క్రమము కలిగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన క్రమము కలిగిన దేవుడు. ఆయన అక్రమస్తుడు కాడని జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. దేవుడు తన ప్రజలతో చెప్తున్నాడు, ఓ నా ప్రజలారా, అయితే న్యాయము తీర్చే యెహోవా దాని మధ్యనున్నాడు. ఆయన అక్రమము చేయువాడు కాడు. అక్రమము చేయువాడు కాదు. ఆయన అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనది ఏది లేదు. ఆయనకు నీతిహీనులు సిగ్గెరగరు. ఆయన ఎంత మాత్రం కూడా అక్రమము చేయువాడు కాడు. న్యాయము తీర్చే దేవుడు యెహోవా మన మధ్య ఉన్నాడు. ఆయన అక్రమము చేసే దేవుడు కాదు. క్రమాన్ని నేర్పే దేవుడు. ఆయన క్రమములో నడిస్తే ఎన్నో ఆశీర్వాదాలు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 3వ అధ్యాయం 2వ అధ్యాయం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశంలో చేసిన దినమందు భూమి ఆకాశంలో సృజింపబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. దేవుడు సృష్టిని చేసినప్పుడే ఉత్పత్తి క్రమముగా చేశాడు దేవుడు. ఆయన సృష్టిని చేసేటప్పుడు డైరెక్ట్ మానవుని చేయలేదు. మానవునికి ఏమేమి కావాలనో అవన్నీ ముందు తయారు చేసి పెట్టుకున్నాడు. క్రమం. మనము ఏం చేస్తామంటే 20 ఏళ్ళ వరకు బిడ్డ పెండ్లి, కొడుకు పెండ్లి 25 ఏళ్ళు వచ్చింటాయి. కొడుకు పెండ్లప్పుడు అప్పులు తీసుకురానికి పోతాం, బిడ్డ పెండ్లప్పుడు అప్పులకు పోతాం. లక్షల అప్పులు చేస్తాం. బిడ్డ పెళ్ళప్పుడు, కొడుకు పెళ్ళప్పుడు. ఇది క్రమమా?
నీకు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల కొరకు వాళ్ళ పాలన, పోషణ, వాళ్ళ ఆలన, వారి చదువులు, వారికి బట్టలు, పండుగ వస్తుంది, లేకపోతే పెళ్లి వయసు వస్తుంది, లేకుంటే స్కూల్లో చేర్పించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా పెంచాలి. ఒక క్రమం, కుటుంబాలలో క్రమం. మనం విత్తనాలు వేసేటప్పుడే క్రమంగా విత్తనాలు వేస్తాం. అవి ఎలా పెరుగుతాయి? ప్రతి మొక్కకు నీరు అందుతుంది. క్రమంగా విత్తనాలు వేస్తే, సేద్యం చేస్తే. అప్పటికప్పటికి అప్పులు చేస్తారు, పెళ్ళిళ్ళు చేస్తాము, తర్వాత సంవత్సరాల తరబడి దిద్దుకుంటూ ఉంటాం. చాలామంది ఇల్లు కట్టుకుంటారు, అప్పులు చేసుకుంటారు, దిద్దుకుంటూ ఉంటారు జీవితాంతం. తల్లులు పిల్లలు కష్టం చేసి అప్పులు దిద్దుకుంటుంటారు. దేవుడు మనిషికి ఏం కావాలనో ముందుగానే సృష్టిలో, గాలి కావాలంటే గాలి ముందుగానే చేశాడు, నీళ్లు కావాలంటే ముందు నీళ్లు చేశాడు, పక్షులు కావాలంటే పక్షులను ముందు చేశాడు, జంతువులు అవసరము జంతువులను ముందు చేశాడు, చెట్లు పండ్లు కావాలంటే ముందు చెట్ల పండ్లను అన్నిటినీ కలగజేశాడు, 6 నెలలు కావాలంటే 6 నెలలు చేశాడు. ఉత్పత్తి క్రమముగా దేవుడు సృష్టిని చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా మన పిల్లలకి ఏం అవసరమో మనం కూడా క్రమముగా చేతుముగాక. క్రమం ఉండాలి. మన కుటుంబం పట్ల ఒక క్రమం పద్ధతి ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో ఒక క్రమ పద్ధతి ఉండాలి. క్యాలెండర్ ప్రకారం క్రమ పద్ధతి. బైబుల్ చదివితే సంవత్సరం అయిపోతుంది. చదువుతున్నావా? క్రమం ఉందా? కొంతమంది అక్రమస్తులు ఉంటారు. క్యాలెండర్ ప్రకారం చదవమంటే బుద్ధి పుట్టిన చోట బైబిల్ అట తెరిచేది, 4 మాటలు చదువుకునేది, విడిచిపెట్టేది. క్రమం ఉండదండి. వాళ్ళకేం అర్థమవుతుంది? ఇప్పుడు రోజుకొక చోట అట్లా కళ్ళు మూసుకునేది, వాక్యం తెరిచేది, యూదా ఇస్కరియోతు గురించి చదివేది, గెహాజీ గురించి చదివేది, ఇంకో చోట గురించి చదివేది. ఏం అర్థమవుతుంది బైబుల్? ఒక క్రమముగా చదువుకుంటూ పోతే దేవుడు మానవుని పట్ల ఏమేమి చేశాడు? దేవుడు సృష్టిని చేశాడు, తర్వాత మనిషికి పాపం వచ్చింది, పాపము నుంచి మళ్ళీ ఎలా విముక్తి కలగజేశాడు, మానవాళిని దేవుడు ఎలా రక్షించుకుంటూ వచ్చాడు, మానవాళి వంశావళి ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా అర్థమవుతాయి క్రమ ప్రకారంగా చదివితే. నువ్వు మధ్యలో ఎక్కడంటే ఎక్కడ చదువుకుంటూ పోతే అర్థమవుతుందా? అర్థం కాదు. ఒక క్రమం అనేది ప్రియ దేవుని బిడ్డలారా ఉండాలా. క్రమము ఉండటం వలన ఆశీర్వాదాలు కలవు. చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి క్రమం ఉంటే. అందుకే క్రమ ప్రకారంగా దేవుడు తన పిల్లల కొరకు సృష్టి ఉత్పత్తి క్రమము చేశాడు. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆయన చేసే పనులన్నీ కూడా క్రమముగా ఉంటాయి. ఒక్కటేసారి నీళ్లను, ఎర్ర సముద్రమును ఎండిపోజేసినట్టు చేసిన దేవుడు. కానీ మీరు ఆదికాండం 8వ అధ్యాయంలో 5వ వచనంలో చూడండి, నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చను. ఇంకొక మాట, నిర్గమాకాండం 23వ అధ్యాయము 30వ వచనం, నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకున్న వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి ఎల్లగొడతా. కొన్ని జంతువులు ఉన్నాయి, కొన్ని మృగాలు ఉన్నాయి. మోజెస్, కనాను దేశంలో నుండి ఒక్కటేసారి వెలగొట్టను, అది మీకు మంచిది కాదు అలా వెలగొడితే. అయితే వాటిని క్రమముగా వెలగొడతా. క్రమము కలిగిన దేవుడు చూడండి, నిర్గమాకాండం 40వ అధ్యాయము. ప్రత్యక్ష గుడారములో, దేవుని మందిరములో ఉపకరణాలు ఉన్నాయి. ధూపవేదిక, కరుణాపీఠం, గంగాళం, బలిపీఠం, అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలములో దీపవృక్షం, ధూపవేదిక, బల్ల యొద్ద సన్నిధి రొట్టెలు. ఆ రొట్టెలను చూడండి, 23వ వచనం, 40వ అధ్యాయం 23వ వచనం. యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను.
రొట్టెలను క్రమముగా ఉంచను. మనం బీరువాలో బట్టలు క్రమముగా పేరుస్తాం. క్రమం ఎటు పడితే అటు పెడతామా? ఒక బీరువాలోనే కంటికి కనపడదు కదా, బీరువా మూసేస్తే అయిపోయి అన్ని లోపల ఉంటాయి, అన్ని లోపల వేసి మూసేయచ్చు ఒక పెట్టెలో. కానీ క్రమంగా పెడతాం. పొలంలో విత్తనాలు క్రమం, ఇండ్లు క్రమం, అన్ని క్రమమే. జీరో బల్బులు వేస్తారు, క్రమంగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, మరి ఆత్మీయ జీవితంలో కూడా క్రమము చాలా అవసరం. తీసుకునే ఆహారం కూడా మనం క్రమముగా తీసుకోకపోతే అనారోగ్య పరిస్థితులు వస్తాయి. మరి తీసుకునే ఆహారం కూడా క్రమముగా తీసుకుంటే మంచి ఆరోగ్యంగా ఉంటాం. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా చాలా క్రమము అవసరం. కాబట్టి ఆ రొట్టెలు చూడండి, క్రమముగా దేవుడు ఏం చేశాడంట, మోషేకు చెప్పాడు, దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను యెహోవా సన్నిధిన. దేవుడు చెప్పాడు, నువ్వు క్రమముగా ఉంచాలి ఆ రొట్టెలు. ఆ రొట్టెలు ఇజ్రాయేలీయుల 12 గోత్రాలకు గుర్తు, సాదృశ్యం. ఆ 12 గోత్రాలు క్రమముగా ఉండాలి. ఎప్పుడైతే ఆ క్రమముగా మందిరములో ఈ విధంగా పేర్చి క్రమముగా దీపవృక్షాన్ని వెలిగిస్తూ ధూపం వేస్తూ ఉంటే, క్రమముగా వేసినప్పుడు 34వ వచనం చదవండి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా, ప్రత్యక్ష గుడారము కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను, మందిరమును నింపెను తేజస్సు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన మహిమతో మందిరాన్ని నింపాడు. మందిరములో క్రమం ఉండాలి, ఇంట్లో క్రమం ఉండాలి, ఒంట్లో క్రమం ఉండాలి, తీసుకునే ఆహారంలో క్రమం ఉండాలి, ఆత్మీయ జీవితంలో క్రమం ఉండాలి. ఉదయం లేచి స్తుతించాలి, క్రమం. దేవుని బిడ్డలారా, ఈ క్రమము దేవుణ్ణి ఎరగనటువంటి అన్యజనులు కూడా ఉదయమునే లేచి వారు ఆ దేవునికి మొరపెడుతుంటారు. నిజమైన దేవుణ్ణి తెలియకపోయినప్పటికి కూడా మైకులు పెట్టి ఉదయమే లేచి భజనలు చేస్తూ ఉంటారు. జీవము కలిగిన దేవుడని ఎరిగి కూడా తెల్లవారుజామున క్రమమే ఉండదు, స్తుతి ఉండదు, ప్రార్థన ఉండదు. లేయాలని లేచి దేవుని స్తుతించాలా. ఉదయమున పక్షుల కంటే ముందు నా స్వరము దేవునికి వినిపించాలి. క్రమం. పక్షులు కూడా అన్నిటికంటే ముందు లేచి కిచకిచకిచకిచకి నాటుంటాయి. అవేమో హాయిగా 9-10 గంటల వరకు అనుకోవచ్చు కదా పక్షులు. లేపితోడు ఎవడైనా ఉన్నాడా? కానీ తెల్లవారుజామున లేచి కిచకిచకిచకిచ అంటుంటాయి. ఇంకా కోళ్ళు చూస్తే 4 గంటలకే కూస్తూనే మొదలు పెడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక క్రమం అనేది మన జీవితంలో ఉండాలా. బైబుల్ చదవడం కానీ, స్తుతించడం కానీ, ప్రార్థించడం కానీ ఒక క్రమం పెట్టుకోవాలా. ప్రార్థించడానికి ఒక క్రమము, సమయం, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఉన్నాయా? చూడండి, సన్నిధిలో రొట్టెలు ఉండడం వలన ప్రత్యక్ష గుడారం మందిరంలో దేవుని మహిమ మందిరమంతా నింపాడు. దేవుడు మహిమతో, మహిమతో నీ ఆత్మీయ జీవితాన్ని, కుటుంబాన్ని మహిమతో నింపునుగాక. మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం 18వ అధ్యాయం. నిజ దేవుడు ఎవరో తెలియక ఏలియా ఉన్న సమయంలో 2 తలంపుల మధ్యలో మనుషులు ఉన్నారు. ఏది కరెక్ట్, ఏది నిజం, ఏది కరెక్ట్, ఏది నిజం అనే మధ్యలో ఉన్నారు. ఈ రోజున కూడా చాలామంది ఏది నిజమో, ఏది కరెక్టో, ఏది తప్పో, ఏది ఒప్పో తెలియని అయోమయములో ఉంటారు. దేవుని క్రమాలు చూసుకోవాలా, మనం దేవుని నియమాలు చూసుకోవాలా. ఏది క్రమం, ఏది అక్రమం. ఇజ్రాయేలీయులు చూడండి 18వ అధ్యాయంలో 2 తలంపుల మధ్య ఉన్నారని మనం చదువుతాం. అక్కడ చదవండి 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు. యెహోవా దేవుడైతే ఆయనను 2 తలంపుల మధ్య ఉంటారు, 2 ఆలోచనల మధ్య ఉంటారు. లోకమా, దేవుడా? ఈ సంగమా, ఆ సంగమా? ఏది సత్యం, ఈ క్రమమా, ఆ క్రమమా? ఇక్కడ రక్షింపబడి, ఇక్కడ దేవుడు పేరిచ్చి, ఇక్కడ 3 రోజులు ఉపవాసం కూర్చొని పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుడే నూతనమైన పేరు ఇచ్చాడు.
ఇలాంటి సత్యాన్ని తెలిసి ఎరిగి 7, 8, 9, 10 సంవత్సరాల నుంచి ఉండి ఈరోజు చాలామంది పాపములు ఒప్పుకునేది లేదు, దర్శనం లేదు, దేవుడి పేరు ఇచ్చేది లేదు, ప్రతిరోజు బల్ల లేదు, ఇవి లేవు. ఆత్మను, పరిశుద్ధాత్మను అన్ని భాషలు నమ్మరు. ఏ సేవకుడైనా ముందు ఆత్మను పొందుకున్నారా అని అడగండి వాళ్ళను. ఈరోజు లోకంలో చాలామంది 2 తలంపుల మధ్య ఉన్నారు. ఇటు లోకం, ఇటు పాపం. క్రమము లేకపోతే దేవుని పరిశుద్ధ అగ్ని నీ మీదకి దిగి రాదు. క్రమమైన జీవితం ఉంటే దేవుని పరిశుద్ధ అగ్ని దిగి ఆయన నిజమైన దేవుడిని రుజువు పరచగలడు. ఆయన ఈరోజు చాలా మంది మాది కరెక్ట్ అనుకుంటూ జనాలను మోసం చేసుకుంటూ అబద్ధాలు చెప్తూ రక్షింపబడని పాపములో ఉండి వ్యభిచారంలో, దొంగతనంలో ఉన్న వాళ్ళకు సువార్త ప్రకటించండి. ఒకవేళ దేవుడు పిలిచాడు, దేవుడు అభిషేకించాడు, మాకు క్రమంలో మేము ఉన్నామంటే సంఘములో రక్షింపబడి 3 రాత్రులు 3 పగలు ఉపవాసం ఉండి యేసయ్య రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడి దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి పాపాన్ని ఒప్పించి దేవుడు పేరిచ్చి అలాంటి వారిని కూడా పాపమును ఒప్పుకొని మారు మనసు పొంది దేవునిలో ఎదుగుతున్న బిడ్డలను పేరు లేదు, దర్శనం లేదు, 3 రోజులు ఉపవాసం లేదు, పాపాలు ఒప్పుకోవడం లేదు, ఏమన్నంటే మీకు తెలియదు, మీకు అద్దె లేదు, మీకు విద్య లేదు, అబద్ధాలు చెప్పుకుంటున్నారు. 2 తలంపుల మధ్య ఉండకూడదు. దేవుని బిడ్డలు క్రమములో ఉంటే నువ్వు ఆశీర్వాదింపబడతావు. అందుకే చాలామంది దేవుని క్రమాలు తెలుసుకోండి, కట్టడలు తెలుసుకోండి, పరిశుద్ధ గ్రంథములో ఉన్న క్రమాలు తెలుసుకోండి, ఆశీర్వాదింపబడతారు. 12 రొట్టెలు క్రమముగా పేర్చినందున మందిరము మీద దేవుని మహిమ దిగింది, మహిమతో నింపాడు ఆయన. మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో చూడండి, 33వ వచనంలో వారు 2 తలంపుల మధ్య ఉన్నారు. అయితే ఏలియా ఏం చేశాడు? కట్టెలను క్రమముగా పేర్చి, కోటు చప్పట్లు, కట్టెలను క్రమముగా పేర్చి అక్కడ ఎద్దులు తునకలుగా కోసి కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపొచ్చు కదా. కట్టెలు ఎలా అంటే అలా పెట్టొచ్చు కదా. క్రమం అవసరమా మంట పెట్టడానికి? కానీ ఏలియా కట్టెలను కూడా క్రమముగా పేర్చాడు. అందుకని 38వ వచనములో అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్ల మీద ఆరిపోజేసెను. క్రమమైన జీవితం ఉన్న చోట దేవుని అగ్ని దిగుతుంది. క్రమం ఉన్న చోట దేవుని మహిమ దిగుతుంది. థంబ్నెయిల్లో, యూట్యూబ్లలో అమ్మాయిల ఫోటోలు పెట్టుకొని వ్యూస్ పెంచుకోవడం కాదు. రక్షింపబడిన వారు, పాపం నుంచి విడిపింపబడిన వారు, తాగుబోతుల నుంచి విడిపింపబడిన వారు, వ్యభిచారం నుంచి విడిపింపబడిన వారు, దురాత్మల నుండి విడిపింపబడిన వారు ఒకప్పుడు రోజు సాక్ష్యం చెప్పి ఇప్పుడు ఇది క్రమం కాదంటున్నారు. దేవుని మీద ప్రేమ ఉంటే, అభిషేకం ఉంటే, పిలుపు ఉంటే నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించు, రక్షించు, ఆత్మలు సువార్త ప్రకటించు. రక్షింపబడిన ఆత్మల దగ్గరికి వెళ్ళి అబద్ధములు, మోసాలు మాట్లాడుకుంటూ 2 తలంపుల మధ్య మనుషులు పెడుతున్నారు. యెజబేలు, ఆహాబు. ఈ ఆహాబు, యెజబేలు ఏం చేశారంటే ప్రజలను 2 తలంపుల మధ్య పెట్టారు. అయితే ఏలియా కట్టెలను పేర్చి పరిశుద్ధ అగ్ని ఆకాశంలో నుంచి దిగి కట్టెలను దహింపజేసినది.
క్రమమైన జీవితం ఉన్న చోట పరిశుద్ధాత్మ అభిషేకము దిగుతుంది. పరిశుద్ధాత్మ అభిషేకం దిగుతుంది. మనుషులు మారుతారు, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఇప్పుడు స్వస్థతలు లేవంట, అద్భుతాలు లేవంట. దినవృత్తాంత గ్రంథములు 29వ అధ్యాయం 35వ వచనం. సమాధాన బలి పశువుల క్రోవును, సమాధాన బలి పశువుల క్రొవ్వును, దహన బలి పశువులను, ఆ దహన బలులకు ఏర్పడిన పానార్పణలను ఆ సమృద్ధిగా ఉండెను. ఆ ఈలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. ఓటు చప్పట్లో దేవునికి మహిమ కలుగును గాక. హిజ్కియా దినములలో దేవుని మందిర సేవ క్రమం, యెహోవా మందిర సేవ క్రమం క్రమముగా జరిగెను. మందిరం యొక్క సేవ క్రమముగా జరగాలి. మందిరానికి కూడా క్రమాలు ఉన్నాయి. ఆదివారం 10 గంటలకు ఆరాధన అంటే 10 నిమిషాల ముందే రావాలి. అది క్రమం. క్రమములో ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. నేను ముందే చెప్పాను. అక్రమముగా ఉంటే కూడా భయంకరమైన శాపాలు ఉన్నాయి. నేను అక్రమం గురించి కూడా చెప్తాను. అక్రమము చేయ వారి గురించి యేసుప్రభు ఏమేమి అన్నాడో. క్రమం ఉంటే దేవుని మందిరము మహిమతో నింపబడింది. క్రమం ఉంటే పరిశుద్ధ అగ్ని దిగింది. క్రమం ఉంటే దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటాం. దేవుని సేవ చేసే విధానం క్రమం ఉంటే. ఆ మందిరములో మోషేను దేవుడు నాయకునిగా పిలుచుకున్నాడు. మోషే తర్వాత క్రమము. మోషేకు దేవుడు చెప్పాడు, నీ తర్వాత యెహోషువను అభిషేకించు అని. క్రమం. ఏలియా, నీ తర్వాత ఎలీషాను అభిషేకించు. క్రమం. మిమ్మల్ని ఎవరు అభిషేకించారు? ఎవరు పిలుచుకున్నారు? క్రమము లేనిదే అక్రమం. యేసు ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. చాలా మంది ప్రభువా 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 అని దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారంట. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోకములో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకములో ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి నీ నామమున ప్రభువా సువార్త ప్రకటించినాము, ప్రవచించినాము, దయ్యాలు వెలగొట్టినాము, అనేకమైన అద్భుతాలు చేశాము అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. అక్రమము చెయ్యువార్లారా నా యొద్ద నుండి పొండని నా యొద్ద నుండే పండి. అక్రమములు, పదవులను కోరి సాతాను పడిపోయి దేవుని కంటే హెచ్చించుకొని దేవుని కంటే హెచ్చుగా ఉండాలని కోరుకొని ఈ మందిరంలో సేవ చేయడానికి ఆటంకము లేదు. దేవుడు పిలుచుకున్నప్పుడు, దేవుడు ఏర్పరచుకున్నప్పుడు సేవకులుగా ఉండాలంటే దేవుడే సేవకునికి చెప్తాడు. మోషేకు చెప్పాడు, సమూయేలుకు చెప్పాడు, పలాని దావీదుకు అభిషేకించు, పలాని ఎలీషాకు అభిషేకించు. పౌలు బర్నబాను కూడా అభిషేకించు, నేను ఏర్పరచుకున్న సేవకు అని సంఘములో అపొస్తలుల కార్యం 13వ అధ్యాయములో సంఘములో ఉన్న పెద్దలకు దేవుడు సేవకులుగా ఉన్న సేవకునికి దేవుడు చెప్పాడు, ఇదిగో నేను ఏర్పరచుకున్న పౌలును బర్నబాను. వారు ఉపవాసం ఉండి ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ, వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. వారిని నాకు ప్రత్యేకపరచుడి, నేను పిలిచిన పని కొరకు. అంతటా వారు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. సంఘము ప్రార్థించి వారిని సేవకు పంపారండి. క్రమం. యెరూషలేములో క్రమం అది. ప్రియ దేవుని బిడ్డారా, మందిర సేవ క్రమం. చాలా మంది మందిరంలో నుంచి నేర్చుకొని ఉండి పోయి అన్ని సాక్ష్యాలు పంచుకొని చెప్పి బాగుపడి కృతజ్ఞత లేకుండా దేవునికి మందిరం పట్ల విశ్వాసం లేకుండా
బయటికి వెళ్ళి మేము పాస్టర్లము సేవకులమని చెప్పి మోసగించే వాళ్ళుంటే జాగ్రత్త, గుర్తుపట్టండి వాళ్ళను. మీరు రెండు తలంపుల మధ్య ఉండొద్దండి. అక్రమము చేయు వారా నా ఎదురు నుండి తొలగిపోండి అన్నాడు దేవుడు. మందిర సేవా క్రమం, రొట్టెల విషయంలో సేవా క్రమం, మందిరంలో కట్టెలు పేర్చడంలో సేవా క్రమం, ఉత్పత్తి క్రమం. ప్రియా దేవుడి బిడ్డలారా, ఒక చిన్న పొలానికే దేవుడు క్రమం నేర్పాడు. మందిర సేవా క్రమం కూడా దేవుడు నేర్పాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం. ఈ క్రమము లేకుండా మైకు పట్టుకోవాలా, మైకు పిచ్చి. సేవకుని కంటే పై స్థానంలో ఉండాలా, హెచ్చించుకోవడం గర్వం. నశించిపోయే ఆత్మలు ఉన్నారు. రక్షించు కావాలంటే రక్షింపబడిన ఆత్మలను దొంగిలించడం దేనికి? 26వ వచనం, 28, 26. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి. కోటు చాపట్లు క్రమాన్ని నేర్పే దేవుడు. అక్రమంగా పిలుపు లేదు, అభిషేకం లేదు. అక్రమంగా అనుకున్నవి జరగకపోతే దేవుడు చెప్పిన వాటికి లోబడకుండా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం చూస్తాం అనేక మందిని. దేవుడు చూడండి, తగిన క్రమము దేవుడు వానికి నేర్పి ఉన్నాడు. ఆయన వానికి పని బోధించుచున్నాడు. ఏం పని గురించి చెప్తున్నాడు ఇక్కడ? 22వ వచనం. మీ బంధకములు మరీ బిగింపబడినట్లు పరిహాసకులై ఉండకుడి. భూమి అంతటా నాశనము ఖండితముగా నియమింపబడి ఎందుకు? క్రమము లేకుండా జీవిస్తున్నారని. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా వలన నేను దాని సమాచారం వింటిని. 24వ వచనం. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బద్దలు కొట్టునా, అతడు నేల చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, ఎవలను తాను ఏర్పరిచిన చేనులో చల్లును, దాని అంచున మిరప మొలకలు వేయును కదా. వాని దేవుడు తగిన ఒక పంటను వేయాలంటే కూడా దేవుడే క్రమము నేర్పాడు. ఈ పంటకే క్రమము దేవుడు ఇంత నేర్పితే మరి పరలోకం చేరే ఆత్మల పంటకు క్రమము ఉండదు. ఆత్మీయ జీవితానికి క్రమం ఉంటుంది. తెల్ల డ్రెస్సులు 10 ఏళ్ళు కట్టుకొని ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి తెల్ల బట్టలు లేవు. అందుకే బైబుల్ అంటాడు, సిగ్గులేదు, ఆయన అక్రమము చేయవాడు కాడు, సిగ్గులేని వారులారా అని జఫన్యాతో అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబుల్లో లేదా? 10 ఏళ్ల వరకు అద్దాలు పెట్టుకొని కానీ బైబుల్ చదివారా? ఒక పొలము దున్నే పనినే దేవుడు నేర్పుతున్నాడండి. ఇక ఆత్మీయ జీవితం ఇంకా ఎన్ని మనకు నేర్పుతున్నాడు ఆయన. ఇంకా మనం ఎంత నేర్చుకోవాలి ఆత్మీయ పాఠాలు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. కొంతమంది అంట 23వ అధ్యాయం 28వ వచనం. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. అక్రమం, బయటికి మాత్రం నీతిమంతులుగా కనపడుతున్నారు. ఆ బీడీలు తాగుతూ, సారాయి తాగుతూ, వ్యభిచారములు వాళ్ళకి స్వార్థ ప్రకటించండి. దేవుని పిలుపు అభిషేకాలు ఉంటే వేషధారణగా కొంతమంది ఈ శాస్త్రులు పరిచయులు పరలోకం బోరు పొయ్యితలను బోనియరు. చూడండి, మీరు చూడండి కావాలంటే ఎక్కడ, ఇదే 23వ అధ్యాయంలో 13, 14 వచ్చిన చూడండి. అయ్యో వేషధారణ శాస్త్రుల పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యం మూయుదురు, మీరు పరలోకంలో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. ఎవరిల్లు పరలోకంలో ప్రవేశించే వారిని ప్రవేశించరు. బలహీనతలు 10 ఏళ్ళు ఒప్పుకొని ఇప్పుడు బలహీనతలు లేవంట. బైబుల్లో ఏ వచనం ఎక్కడుందో ఒక ఆయన అయితే ఎక్కడుంది బలహీనతలు ఒప్పుకునేది అంటాడంట. ఏం చెప్పాలి? యా వచనం ఎక్కడుందో తెలదు. బలహీనతలు కూర్చుంటే 3 రోజులు కూడా అయిపోవు. ఒక ప్రార్థన ఉండదు, ఒక చదువు ఉండదు. యోబు తన పిల్లల కొరకు పాపం చేశాడేమో. ప్రతిరోజు బలులు అర్పించేవాడు, గొర్రెలు మేకలు. ప్రతిరోజు ఉదయకాలమున
మన కొరకు యేసయ్య అర్పించబడినారు ఒక గొర్రె పిల్లగా. ప్రతిరోజు మనము ప్రభు శరీర రక్తం తీసుకునేటప్పుడు బలహీనతలు ఒప్పుకోమా? పరిశుద్ధపరచుకోమా? హృదయాన్ని పరిశీలన చేసుకునే కదా ప్రభు శరీర రక్తం తీసుకునేది. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం ఒప్పుకోవడమే కాదు, మనం మర్చిపోతే పరిశుద్ధాత్మ దేవుడే ఒప్పిస్తున్నాడు. దేవుని క్రమాలను చెడగొట్టకూడదు. దొంగలు మారినారు జెరూసలేము శాలలో, వ్యభిచారులు మారినారు జెరూసలేము శాలలో, వేశ్యలు మారినారు జెరూసలేము శాలలో, తాగుబోతులు మారినారు జెరూసలేము శాలలో. బ్రతుకులు మారాయి, మూయబడిన గర్భాలు తెరవబడ్డాయి. కుల మత భేదము లేకుండా ప్రభు రక్షిస్తున్నాడు. ఆయన వాక్యానుసారమైన క్రమాలు ఉన్నవి కనుక మనుషులను మార్చగలిగిన శక్తిమంతుడు. శూన్యంలో సృష్టి చేసిన దేవుడు ఇక్కడ శూన్యము ఉండగా సృష్టిలో అరణ్యంలో దేవుడు మందిరాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కొంతమంది అంట వేషధారణతో అక్రమముతో నిండి ఉన్నారు. అందుకే ఇలాంటి వారు అక్రమము చేయ వాళ్ళారా నా యుద్ధ నుండి తొలగిపోండి, దేవుడే వెళ్ళిపోండి అంటాడు. నిజంగా దేవుని కొరకు పిలువబడిన వారైతే ఆత్మల భారం కలిగి నశించిపోయి ఆత్మల కొరకు సువార్త ప్రకటించు. అందుకే పౌలు గారు అంటారు చూడండి, 2 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోండి. యేసు ప్రభు పేరట సలహే హెచ్చరిక చేస్తున్నాం. పౌలు గారు అంటున్నారు, మా వలన పొందిన బోధ గాక. 3 రాత్రులు 3 పగలు ఉపవాసం ఉండి ఘోర పాపములన్నీ ఒప్పుకున్న పాపాలు కూడా మర్చిపోతే దేవుడే పేరు దర్శనంలో స్వరము ద్వారా పేరిస్తే అని సాక్ష్యం ఇచ్చి ఈరోజు అదే క్రమాలకు వ్యతిరేకంగా మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవునికి ఆవేశం రాదా? చెప్పేవారు లేకనా? దేవుని బిడ్డ, ప్రేమించువాడు గద్దిస్తాడు, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. సాతాను మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా ఉండండి. అలాంటి వారి యొద్ద తొలగిపోండి, ఇది మీ క్షేమం కొరకు. పౌలు గారు చెప్తున్నాడు, ఇదిగో మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమముగా నడుచుకోవచ్చు. ఒకప్పుడు జెరూసలేము శాల, యేసు ప్రభు ఈ శాలను ఏర్పరచకుండా సేవకులు పెట్టకుండా ఉండింటే ఏమైపోయాడు? ఒకసారి ఎక్కడ త్రాగుడులో, ఎక్కడ పాపములో, వ్యభిచారంలో, త్రాగుడులో, జూదంలో ఉండే వ్యక్తివి ఈరోజు బాగుపడి ఇదే క్రమాలను వెక్కిరించే వాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గర నుండి దూరము తొలగిపోండి అంటాడు పౌలు గారు. అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరునికి యొద్ద నుండి తొలగిపోండి. అంతేకాదు ఇంకొక మాట కూడా చూడండి, 5వ పేజీ తిప్పండి, 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, సహోదరులారా మేము మీకు బోధించినదేమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి. బుద్ధి చెప్పండి. అక్రమంగా నడుచుకున్న వారికి నాకెందుకులే కాదు, బుద్ధి చెప్పండి. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే స్టెఫను రాళ్ళు తీసుకుని కూడా చచ్చారు. దేవుని వాక్యం కొరకు, సత్యం కొరకు చచ్చిపోయినా పర్వాలే, బుద్ధి చెప్పండి అక్రమంగా నడుచుకున్న వారికి. ఇంకా కొంతమంది 3వ అధ్యాయం 11వ వచనం, మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు. చూడండి, పరుల జోలికి పోవచ్చు. కొంతమంది భర్తలు తెచ్చి పెడితే తినుకుంటా పరుల జోలికి పోతుంటారు. భార్యలు తెచ్చితే తినుకుంటా ఎద్దుల్లాగా మేస్తూ పరుల జోలికి పోతారు. తల్లిదండ్రులు తెచ్చి పెడితే ఎద్దుల్లాగా తినుకుంటూ పరుల జోలికి పోతారు. తెలియదా మాత్రం ఎవరికి జోలి పోవాలో? కొంతమంది అంట తెస్సలోనికలలో పరుల జోలికి పోతున్నారంట.
అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. పరుల జోలికి పోతూ ఏ పని చేయక, 11వ వచనం, ఏ పని చేయక, పని పాటలే, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ, చెడగొడుతూ విశ్వాసుల విశ్వాసాన్ని చెడగొడుతూ ఆత్మను రక్షించాలి కాదండి కొంతమందికి ఉండేది, దేవుని సంఘాన్ని ఎలా పాడు చేయాలి, ఎలా నాశనం చేయాలి. అందుకే ఇలాంటి అక్రమంగా నడుచుకున్న వారి యొద్ద నుండి తొలగిపోండి. ఇదిగో ఏ పని చేయక పర్ల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. కొంతమంది ఏ పని పాట లేకుండా ఎద్దులాగా మేస్తూ తల్లిదండ్రులు తెచ్చిపెట్టేదో, భార్య తెచ్చిపెట్టేదో, భర్త తెచ్చిపెట్టేదో, పిల్లలు తెచ్చిపెట్టేదో ఉంటుంది. వాళ్ళ జోలికి ఒకటి వీళ్ళ జోలికి ఒకటి రహస్యముగా దొరబడుతూ రహస్యముగా చూడండి. అందుకే బైబిల్లో యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 18-19, చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరుచున్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండే బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉంటారు. వారు మన సంబంధులు గారు గనక మనలో నుండే బయలుదేరతారు. వాళ్ళు ఇది కడవరి గడి అని తెలుసుకోండి. వారు మనలో నుండే బయలుదేరతారు. అయితే ఇంకొకటి 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు. చూడండి, క్రీస్తు క్రమము, దేవుడు ఒక క్రమం పెట్టాడు. ఈ క్రమాలలో నిలబడకుండా ఎవడైతే ముందుకు సాగిపోతుంటాడో, దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధ యందు, ఆ క్రమాల యందు నిలిచి ఉండని వాడు ఎవడైనా సరే, బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనా ఈ బోధను తేక, 10వ వచనం, ఎవడైనా ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల నీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పొద్దు, వానితో శుభమని కూడా చెప్పొద్దు. ప్రైజ్ ది లార్డ్ అన్నా, ప్రైజ్ ది లార్డ్ అవసరంలే, వందనాలు అవసరంలే, వాని ఇంట కూడా చేర్చుకోవద్దు, వానికి శుభమని కూడా చెప్పొద్దు. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 28, 29, 30. ఎందుకు పౌలు గారు ఇంత కారాకండిగా చెప్తున్నాడంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి 3 రాత్రులు పగలు ఉపవాసం ఉండి కడుక్కొని రుద్ది కన్నీరు గార్చి ఏడ్చి పరిశుద్ధపరిచి తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మీరు మిమ్మును గూర్చియు జాగ్రత్త, దేవుని మందను గురించి జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరించరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరతారు. ఎక్కడి నుంచో కాదు, మీలో నుంచే బయటకు వస్తారు. బైబిల్ ఇంత స్పష్టంగా చెప్తుంటే నీకు అర్థం కాదా? నిత్య నరకాగ్ని ఉంది, అగ్నిగుండం ఉంది, జాగ్రత్త. వారు వంకర మాటలు చెప్తారంట. ఆ వంకర మాటలు ఎట్లుంటాయో రోమపత్రిక 16వ అధ్యాయం. వీళ్ళందరూ క్రమము లేని వాళ్ళు. క్రమము లేకపోతే అక్రమం అవుతుంది. ఆ అక్రమం చేయ వారిని దేవుడు వెలగొడతాడు. అయితే క్రమముగా జీవిస్తే దేవుడిని మహిమతో మనల్ని నింపుతాడు, అగ్నితో నింపుతాడు, పరిశుద్ధాత్మతో నింపుతాడు. రోమపత్రిక 16:17. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని కనిపెట్టుకోండి. మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా సైతాన్ ఏమంటాడంటే, పాపాలు ఒప్పుకునేది లేదు, బలహీనతలు ఒప్పుకునేది లేదు, సరి చేసుకునేది లేదు, ఇష్టానుసారంగా తిరగొచ్చు, బల్లా కుడికలు ఉండవు, ప్రతిరోజు బల్ల ఉండదు, పరిశుద్ధాత్మ పొందుకోవాల్సిన అవసరం లే. చూడండి, ఇలా ఇష్టానుసారంగా జీవించడానికి వాళ్ళకు మేము దాసులమా? సైతాను మేము దాసులమా నేను స్తుతించడానికి అని అన్నందుకే పడిపోయినాడు.
దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్తా, నేను మీకు చెప్తా ఇంకొక మాట, మంచి మాట. ఆశీర్వాదం క్రమముగా ఉంటే ఆశీర్వాదం, లేకపోతే చూడండి, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టండి. మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోండి వాళ్ళ యొద్ద నుండి. అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వారి ఇంపైన మాటల వలనను, ఇంపైన మాటలు చెప్తారంటే, ఇంపైన మాటలు తీయగా, ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. నిష్కపటులు, ఏమి ఎరగనటువంటి వారి మనస్సులు, పరిశుద్ధపరచబడిన వారి మనస్సులను మోసపుచ్చుతారు. జాగ్రత్త. అయితే 6వ అధ్యాయం ఇప్పుడు చెప్తా చూడండి, 17వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు ఉపదేశ క్రమం, బైబిల్లో దేవుడిచ్చిన క్రమం చాలా ఉన్నాయి. రొట్టెలు పేర్చిన క్రమం, కట్టెలు పేర్చిన క్రమం, ఉత్పత్తి క్రమం, ఉపదేశ క్రమం. హెబ్రీ పత్రికలో ఈ మాట అట్నే పట్టుకోండి. హెబ్రీ పత్రికలకు రండి. హెబ్రీ పత్రికలో చూడండి, అహరోను క్రమం, లేవీ క్రమం, మెల్కిసెదెకు క్రమం. 7వ అధ్యాయం 11వ వచనం. లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని. అహరోను క్రమం పైన 8వ వచనం. మరియు లేవీ క్రమం కింద 11వ వచనంలో, కింద 17వ వచనంలో, ఏలైనగా నీవు నిరంతరం మెల్కిసెదెకు క్రమం చొప్పున. చూడండి, మెల్కిసెదెకు క్రమం, లేవీ క్రమం, తరువాత లేవీ క్రమం, మెల్కిసెదెకు క్రమము, అహరోను క్రమం. ఇందాక 11వ వచనం చూస్తే అహరోను క్రమం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రీతిగా క్రమాలు ఉన్నాయి. సన్నిధి రొట్టె క్రమం. దేవుడు మనిషికి ఆత్మీయ జీవితంలో క్రమాలు ఉన్నాయి. ఈ క్రమాలు అనుసరించి మనం నడుచుకుంటే ఆశీర్వాదింపబడతాం. 6:17 ఇది ఉపదేశ క్రమం. పాపమునకు దాసులై ఉంటిరి, ఒకప్పుడు మీరు పాపానికి దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. మీరు హృదయపూర్వకంగా లోబడండి. పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా. ఒకప్పుడు మీరు అపవిత్రతకు, మీ అవయవాలకు దాసులు. ఒకప్పుడు చెడ్డ సినిమాలకు, బ్లూ ఫిల్మ్లకు, చెడు సినిమాలకు దాసులు, క్రికెట్లకు దాసులు, రాళ్ళు రప్పలు మొక్కడానికి దాసులు, చెట్లు పుట్టలు మొక్కడానికి దాసులు, సారాయికి దాసులు. అప్పుడు కనపడలేదా మేము దాసులమా? మీకు దేవుని సేవ అనేది మేమేం దాసులమా అంటారు కొందరు. మేము దాసులమా? ఒకప్పుడు సినిమాలు, సిగరెట్లు, క్రికెట్, రాత్రి మగలు క్రికెట్లు చూడడం, అశ్లీలమైన సినిమాలు చూడడం, అబద్ధాలు, రాళ్ళు పుట్టలు చెట్లు, ఇవన్నీ ఒకప్పుడు అక్రమాలకు దాసుడవు కాదా? అక్రమానికి దాసురాలివి కాదా? అయితే పౌలు గారేమంటారు తెలుసునా? ఒకప్పుడు మీరు అక్రమానికి దాసులు, పాపానికి దాసులు. అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇప్పుడు నీతికి దాసులం కావాలా? ఈ చేతులను నీతికి దాసులంగా చేయాలా? ఈ కాళ్ళను దేవునికి నీతికి దాసులం చేయాలా? దేవుని పని చేసేటప్పుడు మనం దాసులం అనుకోకూడదు. ఆయనతో శ్రమ పడితే ఆయనతో వారసులం. ఆయన దాసుడా? మన కొరకు కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టింది దాసుడా? అయినా కూడా ఆయన దాసుని స్వరూపము ధరించుకొని వచ్చి రక్తము కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆ మందిర పని, ఆయన సువార్త పని చేయడానికి కూడా దాసులు అనుకుంటారు చాలా మంది. ఇలాంటి బోధలు బోధించి అనేక మంది పరిచర్య చేయకుండా ఆటంకం చేశాం. మనం దాసులమా? మందిరంలో పరిచర్య చేసేది. నీతికి సాధనముగా అప్పగించుకున్నటువంటి నీతిమంతుల యొక్క మాటలు ఇవి. ఒకప్పుడు అక్రమానికి అప్పగించుకున్నాం. ఒకప్పుడు సినిమా పాటలకు, డాన్సులు, తాగుడుకు, సినిమాలకు. ఇప్పుడు ఈ చేతులు, కాళ్ళు, ఈ కండు, నోరు అన్ని కూడా దేవునికి మనము దాసులముగా ఉండడానికి, నీతికి దాసులుగా ఉండాలి.
దేవునికి మహిమ కలుగునగాక. అందుకని ఏమనగా అక్రమం చేయుటకై 19వ వచనం 3వ లైన్. అలాగే అక్రమం చేయుటకై మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. నీతికి దాసులుగా అప్పగించండి. మీ పాపమునకు దాసులైనప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటున్నారు. అప్పటి క్రియల వలన మీకు ఏం ఫలం కలిగెను? వాటి గురించి ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దేవునికి మన చేతులను, కాళ్ళను, మన అవయవాలను ఆయనకు క్రమముగా నడుచుకోవడానికి నీతికి సాధనముగా అప్పగించుకుంటే దాని అంతము నిత్య జీవము. నిత్య జీవము, నిత్య జీవము. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమమునకును మీ అవయవాలు దాసులుగా ఎలాగ మీరు అప్పగించారు. ఒకప్పుడు మీరు అప్పగించలేదా దాసులుగా ఉండడానికి? సారాయి, సిగరెట్, సారాయి తెచ్చుకోరా, మందు తాగురా, అది చేయరా, ఇది చేయటప్పుడు అవయవాలను పాపానికి అప్పగించలేదా? ఇప్పుడు ఎందుకు దేవునికి అప్పగించవు? దాసులుగా నీతికి ఎందుకు అప్పగించవు? దీని దాసత్వం అనుకొని దేవుని పని చేయకుండా మానుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి, గుర్తించండి. దేవుని క్రమాలు, నీతికి సాధనముగా మన అవయవాలను అప్పగించుకునే క్రమాలు దేవుడు మనకు నిత్య జీవమునిస్తాడు. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.